హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఎస్ఆర్ఎస్ టీమ్ ప్లేయర్స్ అగైన్స్ట్ ఆర్సీబీ తరపున ఓవరాల్ గా ఎన్ని సెంచరీస్ కొట్టారని అడిగితే చాలా మంది 4 మెంబర్స్ అని కామెంట్ చేశారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఓవరాల్ ఐపీఎల్ మొత్తంలో అభిషేక్ శర్మ హైయెస్ట్ రన్ ఏ టీమ్ కి అగైనెస్ట్ గా కొట్టాడో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2027 ఆప్షన్ చాలా దగ్గరలో ఉంది. ఆల్రెడీ అన్ని టీమ్స్ కూడా వాళ్ళ ట్రేడ్ విషయాలు చాలా చాలా క్విక్ గా అన్ని పనులు చేస్తూనే ఉన్నాయి. మెయిన్ గా మనకు తెలిసిన విషయం ఎల్ఎస్జీ అండ్ డీసీ 2 టీమ్స్ కూడా అఫీషియల్ గా వాళ్ళ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ చేసాయి. అండ్ ఇంకా ఇప్పుడు వస్తున్న ట్రేడ్స్ ప్రకారం ముంబై ఇండియన్స్, సిఎస్కే, కేకేఆర్ 3 టీమ్స్ కూడా ట్రేడ్ కోసం చాలా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఏ రోజైనా ఎలాంటి ట్రేడ్ అయినా రావచ్చు. మరి సో ఇలాంటి టైంలో ఆప్షన్ కూడా స్టార్ ప్లేయర్స్ ఎలాంటి ప్లేయర్స్ వస్తున్నారు ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క టీం గురించి అయితే చూద్దాం. మెయిన్ గా ఐపీఎల్ 2028 లో మెగా ఆప్షన్ కి ముందు ఈ సీజన్ ప్రతి ఒక్క టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ మెగా ఆప్షన్ లో ప్రతి ఒక్క టీం జస్ట్ 5 ప్లేయర్స్ వరకే రిటైన్ చేసుకుంటారు. కాబట్టి మరి ఆ 5 ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు అండ్ టీమ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరు ఈ సీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఈ సీజన్ ప్రతి ఒక్క టీం కి చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పాలి బిఫోర్ ది మెగా ఆప్షన్. మరి ఈ ఐపీఎల్ 2027 కోసం ప్రతి ఒక్క టీమ్ లో ఎలాంటి స్టార్ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి టాపిక్ మీద చేయాలో కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. లైక్ ప్రతి టీం యొక్క టార్గెట్ ప్లేయర్స్ లిస్ట్ అండ్ ఆప్షన్ కి ఏ టీం ఎంత బడ్జెట్ తో వస్తుందో ఇలా ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. మరి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియో గురించి అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఐపీఎల్ ఉన్న 10 టీమ్స్ యొక్క టాప్ ప్లేయర్స్ రిలీజ్ లిస్ట్ అయితే చెప్పుకుందాం. ఇంకా ముందుగా ఫస్ట్ టీం విషయానికి వస్తే కేకేఆర్ టీం లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో చాలా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పాలి. వాళ్ళు ఆడిన ఫస్ట్ 6 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ లాస్ అయితే ఒకటి రెయిన్ కారణంగా డ్రా అయితే చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ 6 గేమ్స్ లో అనుకున్న కన్నా ప్రతి ఒక్క ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మ్యాచెస్ అయితే గెలిచారు. ఫస్ట్ ప్లేయర్ గా రహాని అయితే ఉన్నాడు. మెయిన్ గా తనైతే కెప్టెన్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక బ్యాటర్ గా అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి లాస్ట్ సీజన్. సో తనైతే పక్కాగా రిలీజ్ చేస్తారు. ఇంకా నెంబర్ 2 పొజిషన్ లో రాహుల్ త్రిపాఠి అండ్ నెంబర్ 3 లో టీమ్ లో అస్సలు యూజ్ చేసుకోలేకపోయిన రచిన్ రవీంద్ర అండ్ నెంబర్ 4 లో రీప్లేస్మెంట్ వచ్చిన నవదీప్ సైని. ఈ టాప్ 4 ప్లేయర్స్ అయితే రిలీజ్ చేయడం పక్కా. అండ్ మరి కెమెరన్ గ్రీన్ కూడా రిలీజ్ చేస్తారంటే మాక్సిమం ఇది కాని పని. మరి నెక్స్ట్ సీజన్ మెగా ఆప్షన్ ఉంది కాబట్టి ఈ సీజన్ తనను చూసి అప్పుడు క్లారిటీ తీసుకుంటుంది కేకేఆర్ టీం. ఇది కేకేఆర్ యొక్క టాప్ రిలీజ్ లిస్ట్. అండ్ సెకండ్ టీం విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్. ఈ టీం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ అయితే ఇది సక్సెస్ఫుల్ టీం అని చెప్పుకోవచ్చు. బట్ ఓపెనర్స్ లైక్ వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ ఆడడం వల్లే మ్యాచెస్ అయితే చాలా వరకు గెలిచారు. మెయిన్ గా వాళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ అయితే అస్సలు సెట్ కాలేదని చెప్పారు లాస్ట్ ఇయర్. అందులో మెయిన్ ప్లేయర్ హెట్మేర్ కి అయితే చాలా ఇయర్స్ నుంచి తనైతే ఫామ్ లో లేడు ఐపీఎల్ లో. సో తనైతే ఈ ఐపీఎల్ 2027 కి రిలీజ్ చేయడం పక్కా. ఇంకా సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే ఆడమ్ మిల్లే అండ్ థర్డ్ ప్లేయర్ గా సందీప్ శర్మన్ కూడా లాస్ట్ ఇయర్ అయితే చాలా మ్యాచెస్ వరకు ఆడిపించలే కూడా. మరి తనైతే లాస్ట్ ఇయర్ అయితే చాలా మ్యాచెస్ వరకు ప్లేయింగ్ లెవెల్ లో కూడా లేడు. సో తన ప్లేస్ లో బ్రిజేష్ శర్మని తీసుకున్నారు కాబట్టి తను కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ ఐపీఎల్ 2027 కి సందీప్ శర్మన్ అయితే పక్కగా రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్. ఇవి రాజస్థాన్ రాయల్స్ యొక్క టాప్ 3 రిలీజ్ లిస్ట్. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే అదే మన నెక్స్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఫస్ట్ 2-3 మ్యాచెస్ గెలుచుకుంటూ వస్తూ అండ్ లాస్ట్ మ్యాచెస్ అన్ని ప్రతిసారి ఓడిపోతుంది. దానికి మెయిన్ కారణం వాళ్ళ టీం కాంబినేషన్స్ అండ్ ప్లేయింగ్ లెవెల్ లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. మరి ఈ ఆప్షన్ లో వాళ్ళు ఎలాంటి స్టార్ ప్లేయర్ రిలీజ్ చేస్తున్నారని చూస్తే మెయిన్ గా లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు ఎప్పుడు క్వాలిఫైర్ కారని తెలిసాక వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ లైక్ మాధవ్ తివారీ లాంటి అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఆడిపించుకుంటే వాళ్ళైతే గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆల్రౌండర్స్ గా. సో ఈసారి వాళ్ళనైతే డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ టీం మెయిన్ ప్లేయర్స్ లైక్ కరుణ్ నాయర్, పృథ్వీ షా, నితీష్ రాణా ఇలాంటి ప్లేయర్స్ తో పాటు టీ నటరాజన్ అండ్ అక్యూబ్ నబీ లాంటి ప్లేయర్స్ కూడా వదిలే ఛాన్సెస్ 100% పక్కాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే కుల్దీప్ యాదవ్ ఎల్ఎస్జీకి ఇచ్చేసి రిషబ్ పంత్ అయితే టీంలోకి తెచ్చుకున్నారు. ఇది డీసీ యొక్క టాప్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా మనం నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం కూడా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం వాళ్ళు ఓపెనర్స్ అయితే ప్రతిసారి చేంజ్ చేస్తూనే వచ్చారు. అండ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ లో ముకుల్ చౌదరి 1 or 2 గేమ్స్ మాత్రమే ఫినిష్ చేయడం వల్ల అన్ని మ్యాచ్లు కూడా గెలవలేకపోయారు. ఈసారి వాళ్ళ స్టార్ ప్లేయర్స్ ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేస్తున్నారో చూస్తే ఫస్ట్ గా పూరన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా ఐపీఎల్ 2025 లో తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ కి క్యాప్టెన్స్ కూడా తనే వస్తాడని అనుకున్నాం అందరం. బట్ కమింగ్ టు 2026 లో తన పర్ఫార్మెన్స్ అయితే వెరీ పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఏ మ్యాచ్ లో కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ రాలేకపోయింది. సో తను మరి ఐపీఎల్ 2027 కోసం రిలీజ్ చేస్తారంటే మాక్సిమం తనకైతే ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నారా నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మెగా ఆప్షన్ లో తను మరి రిటైన్ చేసుకోవాలా, మరి తన ఫామ్ ఎలా ఉందని చూడడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తారని నేనైతే నమ్ముతున్నా. మరి ఎల్ఎస్సీ రిలీజ్ చేసే స్టార్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారని చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ అబ్దుల్ సమద్ కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నెంబర్ 2 లో షబాజ్ అహ్మద్. అండ్ కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే మయాంక్ యాదవ్ కోసం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతుందని చెప్పాలి ఎల్ఎస్సీ టీం. బట్ తను వచ్చిన ప్రతిసారి అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నా ఒక 1 or 2 మ్యాచెస్ కన్నా ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేకపోతున్నాడు తన ఇంజురీ కారణం వల్ల. సో అందుకే ఎల్ఎస్సీ టీం తనైతే ఐపీఎల్ 2027 కోసం రిలీజ్ చేస్తుందని ఇప్పటి వరకు అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి చూడాలి తను రిలీజ్ చేస్తారా ఆ రిటైన్ చేసుకుంటారా. ఇంకా మన నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే నెంబర్ 5 లో
గుజరాత్ టైటన్స్. ఇంకా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఫైనల్స్ ఆడిన టీం. బట్ ఈ టీంలో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయంటే వాళ్ళ ఓపెనర్స్ అండ్ నెంబర్ 3 బ్యాటర్ తప్ప ఇంకా ఏ ప్లేయర్ కూడా ఫామ్ లో ప్రతిసారి ఉండరు. మరి ఈసారి ఎలాంటి స్టార్ ప్లేయర్స్ రిలీజ్ చేస్తుందని చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ లో ఫిలిప్స్ అండ్ నెంబర్ 2 లో షారుఖ్ ఖాన్, ఇంకా నెంబర్ 3 లో రాహుల్ తెవాటియా అండ్ నెంబర్ 4 లో ఇషాంత్ శర్మ. ఈ టాప్ 4 స్టార్ ప్లేయర్స్ అయితే గుజరాత్ టైటన్స్ పక్కాగా మాక్సిమం రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మెయిన్ గా షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా ఇలాంటి ప్లేయర్స్ అయితే ఏ సీజన్ కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ తీయట్లేదు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఈసారి అయితే డొమెస్టిక్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడానికి పక్కా ట్రై చేస్తుంది గుజరాత్ టైటన్స్. ఇంకా మన నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే నెంబర్ 6 లో పీబీకేఎస్. ఇంకా పంజాబ్ లో ఎలాంటి స్టార్ ప్లేయర్స్ రిలీజ్ చేస్తున్నారని చూసుకుంటే ఈ టీం నుంచి కూడా బిగ్ స్టార్ ప్లేయర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బయటకి. ఇంకా మెయిన్ ప్లేయర్ లైక్ స్టోయినిస్ అయితే లాస్ట్ ఇయర్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ బ్యాట్ తో ఇచ్చిన బౌలింగ్ లో ఏసారి కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. మరి తన ప్లేస్ లో ఇంకొక బెస్ట్ ఆల్రౌండర్ లైక్ బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్ కూడా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తననైతే ఈ ఆక్షన్ కోసం అయితే పంజాబ్ కింగ్స్ పక్కాగా వదిలే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెంబర్ 2 ప్లేస్ లో మార్కో ఎన్సన్ కూడా అప్పట్లో అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు పంజాబ్ కింగ్స్ కి. మెయిన్ గా బౌలింగ్ లో అంత పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్లే మ్యాచెస్ అయితే ఓడిపోయారు తన వల్లే. సో తను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెంబర్ 3 లో చహల్. ఒకవేళ చహల్ ని పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేస్తే ఈ ఐపీఎల్ 2027 లో హైయెస్ట్ బడ్జెట్ తో వచ్చిన టీం పంజాబ్ కింగ్స్ పక్కాగా ఉంటుంది. ఎందుకంటే చహల్ ని లాస్ట్ ఇయర్ అయితే కొన్ని మ్యాచెస్ ఆడిపించలేకపోయారు అండ్ ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకున్న మెయిన్ గా శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ వేయించడానికి చాలా సార్లు భయపడ్డాడు కూడా. మరి అలాంటి ప్లేయర్ ని ఈ సీజన్ ఉంచుకుంటారా, లేదంటే బిఫోర్ ది మెగా ఆప్షన్ తన రిలీజ్ చేసి ఒక బెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ ని తెచ్చుకుంటారని చూడాలి. ఇంకా నెంబర్ 4 లో ఫెర్గ్యూసన్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి పంజాబ్ కింగ్స్ యొక్క టాప్ స్టార్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ టీం సిఎస్కే. మరి సిఎస్కే టీం లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా వాళ్ళ టీం ఫుల్ స్క్వాడ్ అయితే పక్కగా ఈ ఇయర్ కూడా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరిని రిలీజ్ చేస్తారని చూసుకుంటే మాథ్యూ షాట్ అయితే లాస్ట్ ఇయర్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. మెయిన్ గా తన స్ట్రైక్ రేట్ చాలా ప్రాబ్లం అయిందని చెప్పాలి లాస్ట్ ఇయర్. బట్ ప్రస్తుతానికి అయితే ఎంఎల్సీ లీగ్ లో తన ఫామ్ చాలా బాగుంది. మరి చూడాలి తను రిలీజ్ చేస్తుందా లేదా సిఎస్కే టీం. ఇంకా నెంబర్ 2 లో రాహుల్ చహర్ కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెంబర్ 3 మెయిన్ ప్లేయర్ లైక్ ధోని. మరి ఐపీఎల్ 2027 ధోని ఆడతాడంటే అది మాక్సిమం పక్క తనైతే ఆడే ఛాన్సెస్ ఎక్కువగా లేవు. ఎందుకంటే ఐపీఎల్ 2026 లోనే తనకు వచ్చిన ఇంజురీ చాలా మైనర్ ఇంజురీ. బట్ తను ఆడే పరిస్థితి అస్సలు లేకపోవడం వల్ల తనైతే అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. సో ఐపీఎల్ 2027 వరకు తను ఉంటాడంటే ఇదైతే డౌటే కాబట్టి మాక్సిమం ధోనిని అయితే ఐపీఎల్ 2027 ఆడకపోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ అండ్ 8th టీం గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి ఏ మినీ ఆక్షన్ కూడా ఇలాంటి స్టార్ ప్లేయర్స్ రిలీజ్ చేస్తారని మనం ఏ ఆక్షన్ లో కూడా అనుకోం. ఎందుకంటే వాళ్ళు మెగా ఆక్షన్ లోనే రిలీజ్ చేయాలంటే చాలా కష్టపడతారు. అలాంటి టీం ఈ సీజన్ అయితే బిగ్ స్టార్ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇంకా మెయిన్ నెంబర్ 1 ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఈ సీజన్ హార్దిక్ పాండ్యా రిలీజ్ అవడం 100% పక్కా. అఫీషియల్స్ దీని గురించి చాలా సార్లు కన్ఫర్మ్ చేశారు కూడా. సో ఈ మినీ ఆక్షన్ లో హార్దిక్ పాండ్యాని అయితే రిలీజ్ చేయడం ఆర్ ట్రేడ్ చేయడం అయితే పక్కాగా జరిగిపోతుంది. మరి ఇంకా సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే ట్రెంట్ బోల్ట్. ఇంకా లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే తన ఎక్యూరసీ అండ్ తన స్పీడ్ అయితే చాలా దారుణంగా తగ్గిపోయింది కాబట్టి ఈ సీజన్ అయితే తను ముంబై ఇండియన్స్ పక్కాగా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెంబర్ 3 లో మయాంక్ మార్కండే అండ్ నెంబర్ 4 లో కేశవ్ మహారాజ్. ఈ 4 ప్లేయర్స్ అయితే ముంబై ఇండియన్స్ పక్కాగా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ 2 టీమ్స్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 9 లో ఆర్సీబీ, లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్. మరి లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయిన టీం ఈసారి మరి ఎవరినైనా రిలీజ్ చేస్తుందంటే మాక్సిమం డౌటే. ఎందుకంటే ఛాంపియన్స్ టీం వాళ్ళ ప్లేయర్స్ ని రిలీజ్ చేయాలని ఎప్పుడు అనుకోరు. బట్ ఇప్పుడున్న కండిషన్స్ వల్ల ఒక స్టార్ ప్లేయర్ ని పక్కాగా ఆర్సీబీ టీం రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫస్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ వికెట్ కీపర్ అయిన జోర్డన్ కాక్స్ అండ్ నెంబర్ 2 లో రిచర్డ్ గ్లీసన్ ఇలాంటి ప్లేయర్స్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నా. ఇంకా నెంబర్ 3 విషయానికి వచ్చేసరికి మెయిన్ ప్లేయర్ హెజల్వుడ్. మరి జార్జ్ హెజల్వుడ్ ని ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఇంకా ఐపీఎల్ 2027 వచ్చేటప్పటికి తనకున్న కమిట్మెంట్స్ తో ఒక ఫాస్ట్ బౌలర్ అన్ని గేమ్స్ కంటిన్యూగా ఆడే ఛాన్స్ అయితే లేదు. మరి ఐపీఎల్ 2027 తనైతే అవైలబిలిటీలో ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా తరపున చాలా గేమ్స్ ఆడాల్సి వస్తుంది. సో మరి అలాంటి విషయం వల్లే మెగా ఆక్షన్ కి ముందు మరి తనని అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఆర్సీబీకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన ప్లేస్ లో ఒక బెస్ట్ ఆల్రౌండర్ లైక్ బెన్ స్టోక్స్ ను కూడా ఆర్సీబీ ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తనని అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టీం గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీం. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే ఒక ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ తో క్వాలిఫైయర్స్ వరకు రీచ్ అయ్యారు. మరి ఈ సీజన్ ఐపీఎల్ ఆక్షన్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కోసం అయితే పక్కగా టార్గెట్ చేస్తారు కాబట్టి మరి ఎస్ఆర్హెచ్ టీం రిలీజ్ చేసే స్టార్ ప్లేయర్స్ ఎవరైనా చూసుకుంటే ముందుగా హర్షల్ పటేల్. తనైతే ఈ సీజన్ పక్కగా రిలీజ్ చేసే ఛాన్స్ 100% ఉన్నాయి. ఇంకా సెకండ్ ప్లేయర్ గా జయదేవ్ ఉన్నట్కట్. ఇంకా నెంబర్ 3 లో లివింగ్స్టోన్ అయితే ఇప్పుడైతే గుడ్ ఫామ్ లో ఉన్న తనకి ఎస్ఆర్హెచ్ టీం కి అయితే పడే ఛాన్సెస్ 100% లేవు కాబట్టి తననైతే పక్కాగా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెంబర్ 4 లో స్మరణ్ రవిచంద్రన్ ఇలాంటి ప్లేయర్స్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ టీం. మరి మీ అందరికీ ఉన్న డౌట్ ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిషన్ రిలీజ్ చేస్తుందా? ఇదైతే మాక్సిమం జరిగే ఛాన్స్ అయితే లేదు. బట్ అవకాశాలు అయితే చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ 2027 కోసం ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీలో ఉండడని తనే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు కాబట్టి ఇప్పుడైతే మాక్సిమం ఐపీఎల్ 2027 తనైతే ఉండకపోవచ్చు. అందుకోసం ఈ ఆక్షన్ లో తనలాంటి ఒక బెస్ట్ ఆల్రౌండర్ తీసుకోవాలని అండ్ మెయిన్ గా ఐపీఎల్ 2027 కి ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. ఐపీఎల్ 2027 ఇషాన్ కిషన్ క్యాప్టెన్స్ లో ఎస్ఆర్హెచ్ టీం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే పక్కగా నెక్స్ట్ సీజన్ నుంచి ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ పెట్టుకుంటారు అండ్ ప్యాట్ కమిన్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఈ సీజన్ అయితే ప్యాట్ కమిన్స్ ఒక ఛాన్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే
లేదంటే మెగా ఆప్షన్ లో తనని రిటైన్ చేసుకోవాలా ఆర్ రిలీజ్ చేసుకోవాలని తెలుసుకోవడానికి మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారు? ప్యాట్ కమిన్స్ రిలీజ్ చేయాలా ఆర్ రిటైన్ చేసుకోవాలా? ఇది ఓవరాల్ అన్ని టీమ్స్ యొక్క స్టార్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడుకోవాలో కింద కామెంట్ చేయండి.